సర్వరోగ అమాశయమాశ్రయంతి అని మన ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఏంటంటే అన్ని రోగాలు పొట్టలోనే మొదలవుతాయి. కాబట్టి మన పొట్టని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అంటే మన పొట్టలోకి వేసే ఆహార పదార్థాలని ఆరోగ్యవంతమైనవి సెలెక్ట్ చేసుకుని తినాలి. అంటే ఏంటంటే మీకు తెలుసా, హాంకాంగ్ లాంటి కంట్రీస్ లోపల మనిషి మల పదార్థాన్ని నిల్వ చేస్తే బ్యాంకులు వచ్చినాయి. స్టూల్ బ్యాంక్స్ అంటారు. అంటే ఎవరైతే హెల్దీగా ఉంటారో వాళ్ళ లోపల హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అలాంటి బ్యాక్టీరియాని మెటాజినోమిక్స్ టెస్ట్ చేసి వాటిని సేకరించి బ్యాంక్స్ లోపల, స్టూల్ బ్యాంక్స్ లోపల -20 దగ్గర నిల్వ చేస్తున్నారు. ఎవరికైతే ఈ గట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ పేషెంట్స్ కి వీటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. అంటే స్టూల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. మనిషి మోషన్ ని కొంటున్నారు. అర్థం చేసుకోండి, మనిషి మోషన్ ని కొనాలి అంటే వాళ్ళ లోపల హెల్దీ గట్ బ్యాక్టీరియా ఉందని అర్థం. ఈ హెల్దీ గట్ బ్యాక్టీరియా ఎలా పెరుగుతుంది అంటే మనం తినే ఆహారం లోపల మంచి ఫుడ్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లెగ్యూమ్స్, హోల్ గ్రెయిన్స్, తర్వాత ఆలివ్ ఆయిల్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఆయిల్స్, ఫిష్, పౌల్ట్రీ, లేకపోతే యోగర్ట్, పెరుగు, ఇలాంటివి తింటే మనం ఆరోగ్యంగా ఉంటుంది. అదే రెడ్ మీట్ అవాయిడ్ చేయడము, తర్వాత ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, ఇలాంటి ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఎక్కువ సాల్టీ ఫుడ్స్, కోలాస్, ఇవి అవాయిడ్ చేయాలన్నమాట. ఇవి చేయడం ద్వారా మన గట్ బ్యాక్టీరియా అనేది హెల్దీగా ఉంటుంది. తర్వాత మన ఇండియాలో కూడా స్టూల్ బ్యాంక్స్ వస్తాయేమో చూద్దాం.